అమెరికా రెండు నాలుకల ధోరణి మరోసారి బయటపడింది. భారత్ ఎంతో ఆత్మీయ దేశం అంటూనే పాకిస్తాన్కు సపోర్ట్ చేసింది. బంగ్లాదేశ్లో ఇప్పుడు యూనస్ సర్కార్కు మద్దతు ఇస్తోంది. ఇక బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నా, హిందువులే టార్గెట్గా మరణకాండ జరుగుతున్నా రాడికల్ ఇస్లామిస్టులకే సపోర్ట్ చేస్తోంది. తాజాగా షరీఫ్ ఉస్మాన్ హాదీ అనే స్టూడెంట్ యాక్టివిస్ట్ చనిపోయినందుకు యుఎస్ ఎంబసీ అధికారికంగా నివాళులర్పించింది. యుఎస్ ఎంబసీ పేరిట ట్వీట్ కూడా పోస్ట్ చేయడంతో అమెరికా వైఖరి ఇలా ఎందుకుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఎవరి షరీఫ్ ఉస్మాన్ హాదీ? ఈ నెల 12న ఢాకాలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో కాల్పులకు గురయ్యాడు. ఆ తర్వాత సింగపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 18న మరణించాడు. ఆయన మరణం తర్వాతనే జమాతే ఇస్లామీ కార్యకర్తలు, రాడికల్ ఇస్లామిస్టులు భారత ఎంబసీల మీద దాడికి దిగారు. వారి దాడి తీవ్రత వల్లనే ఎంబసీలు తాత్కాలికంగా మూసేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఇక ఆ క్రైసిస్ ఇలా ఉండగానే తాజాగా హిందూ మైనారిటీల హత్యలకు మళ్లీ తెరలేచింది. అటు షేక్ హసీనా ఇంటిని తగలబెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ శాంతి గురించి మాట్లాడని అమెరికన్ ఎంబసీ ఒక రాడికల్ ఇస్లామిస్ట్ మృతికి కండోలెన్స్ తెలపడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత జరిగినటువంటి రాజకీయ మార్పుల్లో హాదీ యాక్టివ్గా పాల్గొన్నాడు. అతని మరణం తర్వాత ఢాకా, చిట్టాగాంగ్ వంటి నగరాల్లో ప్రొటెస్టులు జరిగాయి. ఇవి వాయిలెన్స్గా మారాయి. ప్రభుత్వం ఇది షేక్ హసీనా సపోర్టర్ల కుట్ర అని ఆరోపించింది. ఆ మాట ఎలా ఉన్నా అమెరికన్ ఎంబసీ అధికారికంగా ఉగ్రమూక నాయకుడికి నివాళులర్పించడం మాత్రం సంచలనం రేపుతోంది.